ట్రివాండ్రంలో ఆ రాజు ఉన్నాడు కదా, ట్రివాండ్రం రాజు ఒక పద్మనాభ స్వామి గుడి ఉంది కదా, ఆ అతని యొక్క ప్యాలెస్కి మనం వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే దారిలో ఉన్నాం. సో మనకి అతను నివసించిన ఆ ప్యాలెస్లో ఆ ఐటమ్స్ అవన్నీ అలానే వాళ్ళు రిస్టోర్ చేసి పెట్టినారు. లెటెస్ట్ ఎక్స్ప్లోర్. తీసుకుంటే మనకి కన్యాకుమారి నుంచి నియర్లీ 20 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్లీ గ్రీనరీగా ఉంటుంది ప్లేసెస్ ప్రతి ఒక్కటి కూడా. మన గూగుల్ మ్యాప్స్లో కొట్టగానే మనకి క్లియర్గా దారి వచ్చేస్తుంది. సో గాయస్, మనం వచ్చేసాం పద్మనాభపురం ప్యాలెస్ అండ్ మ్యూజియం. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ చూడండి, పెద్దదిగా 2 doors ఉన్నాయి. సో మనం ముందు ఎంటర్ అవ్వగానే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. టికెట్ ఫేర్ చూస్తే మీకు దీని లోపలికి మనం వెళ్ళాలంటే మనం చెప్పల్స్ అనేది రిమూవ్ చేసుకుని వెళ్ళాలి. చెప్పల్స్ రిమూవ్ చేయడానికి ప్లేస్ ఉంటుంది, దీంట్లో రిమూవ్ చేసుకుని మనం లోపలికి వెళ్దాం. ఇదే ఎంట్రన్స్లో ఉండే రాజా చైర్. ఈ చైర్ వచ్చి చైనా వాళ్ళు ఇచ్చింది. మరి ఇది రాజాకి చైనా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్, ఆ కాలపు గ్రీటింగ్ కార్డ్స్. అలా మనం మెట్ల ద్వారా పైకి వెళ్ళంగానే వీళ్ళకంటూ ఒక హాల్ ఉంది, మీటింగ్ హాల్. చూడండి, మీటింగ్ హాల్ టేబుల్స్ ప్రతి ఒక్కటి కూడా. మరి అలా కిందకి వెళ్తే మీటింగ్ హాల్ నుంచి కింద పక్క వెళ్ళంగానే వచ్చేది డైనింగ్ హాల్ చూడండి ఎంత పెద్దది, చాలా పెద్దది. మరి ఈ డైనింగ్ హాల్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి ఒక లెఫ్ట్ తీసుకుంటే కిందకి వెళ్ళే దారి డైనింగ్ హాల్ నుంచి. మరి దీన్నే తాయ్ కోటారా అంటారండి. ఇదే ఈ పద్మనాభ ప్యాలెస్లోనే చాలా ఓల్డ్ వచ్చి 1592 1610 ADలో కట్టారనమాట. దీని కన్స్ట్రక్షన్ చూడండి టాప్ ఎలా ఉందో. మరి తీసుకుంటే 4 కార్నర్స్ అంటారు. ఈ 4 కార్నర్స్ ఈ కోట ఒక 4 కార్నర్స్ కూడా మనకి ఇక్కడే వస్తుంది. మరి ఎలివేషన్స్ అంతా చూసుకుంటే మీకు ఓల్డ్ మోడల్ ప్రతి ఒక్కటి కూడా వుడ్. ఈ 4 కార్నర్స్ మధ్యలో నిలబడి చూస్తే రౌండ్ చూస్తే అలా ఉంది. మరి ఫస్ట్ ఫ్లోర్లో మనం నడుచుకొని పోతుంటే మనకి ఫస్ట్ వచ్చేది రాజా ఒక బెడ్రూమ్. సో లెట్స్ టేక్ రైట్ కట్ చేయగానే మనకి రాజా బెడ్రూమ్ వస్తుంది. ఇదే రాజా ఒక బెడ్రూమ్. ఈ పిల్లర్స్ చూడండి ప్రతి ఒక్కటి కూడా కార్వింగ్ వర్క్ చైనా నుంచి. ఇదే రాజా ఒక మంచం. ఈ రాజా మంచం అనేది నియర్లీ 64 to 70 వుడ్స్ కలిసిందన్నమాట. మెడిసిన్స్కి సంబంధించింది ప్రతి ఒక్కటి. దీని కార్వింగ్ వర్క్ చూడండి ఎలా ఉందో. సో ఇట్ వాజ్ ఎక్సలెంట్. మరి ఆ కాలపు బాత్రూమ్స్ ఇవన్నీ. ఆ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ బాత్రూమ్స్ అన్నమాట ఆ టైంలోనే. మరి గెస్ట్ వచ్చినప్పుడు బ్రిటిషర్స్ ఉండడానికి పెద్ద హాల్. ఇక్కడున్న డోర్స్ అని తీసుకుంటే ఓల్డ్ మోడల్ డోర్స్, లెఫ్ట్ రైట్ అనే డోర్స్ అన్నమాట. ఈ డోర్స్ చూసుకొని మరి మెట్ల ద్వారా మనం పైకి వెళ్తే మెట్లు చూడండి ఎలా ఉందో. ఒక ప్యాటర్న్, ఒక నీట్లీ ప్యాటర్న్గా ఉంది. ఈ ప్యాటర్న్ ద్వారా పైకి వెళ్తే ఈ ప్యాలెస్ చాలా ఓల్డ్ ప్యాలెస్ అండి. పైకి వెళ్ళంగానే ఫస్ట్ మనం చూడబోయేది రాణి ఒక రూమ్. చూడండి లాంగ్ షాట్లో చూపిస్తున్నా. ఇదే ఉయ్యాలు కనపడుతుంది కదా, ఇది కోట యొక్క కింద భాగం మీటింగ్ ప్లేస్. మరి విండోస్ చూడండి 3D విండోస్ లాగా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో విండోస్. ఫారినర్స్ వస్తే స్టే చేశారు చూడండి ఎలా ఉందో. మిర్రర్స్ కూడా ఆ విండోస్ కూడా ఇక్కడంతా 3Dలో ఉన్నట్టు ఉంది. ఫారినర్ స్టే చేయడానికి మాత్రం చాలా పెద్ద రూమ్స్, రాజు రూమ్స్ మాత్రం హైట్ తక్కువ ఉన్నాయి. మరి ఈ కోట యొక్క పిల్లర్ చూసుకుంటే ఎలా ఉంచండి, పిల్లర్ షేప్ ప్రతి ఒక్కరు కూడా బ్రిక్తో కట్టింది. అలా కోట బయటకు వస్తే మనకి ఈ యాస్టీస్ గార్డెన్ లాగా ఉంది. గార్డెన్ నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మన క్లాక్ దగ్గర ఎంట్రీ. ఇది రాజా ఒక స్విమ్మింగ్ పూల్ చూడండి. కోట ఒక కింద భాగంలో ఉంది. క్లోజ్ చేసింది టెంపరీగా అయితే. ఫస్ట్ క్లోజ్. మనం నెక్స్ట్ వెళ్ళబోయేది కిచెన్ టూర్ ఇన్ ప్యాలెస్. ఇదే కిచెన్ రూమ్ అండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పర్మనెంట్ ఫిక్స్ చేశాడు. ఇంతకుముందు చాలా ఐటమ్స్ అనేది ఇక్కడ చాలా రిమూవ్ చేశారు. ఈ రోలర్స్ ప్రతి ఒక్కటి కూడా ఫిక్స్డ్ చేసినారు అప్పుడే. కిచెన్ చూడండి ఎంత పెద్ద ఉందో, ఎంతమందికి వండుతారో. వాటర్ పెట్టుకోవడానికి కిటికీలకి గడ్లు కూడా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న గడ్లు. ఈ కమింగ్ టు దిస్, ఇప్పుడు మన స్టోరేజెస్ పెట్టుకునేటట్టు ఆ కాలపు స్టోరేజెస్ ఇవన్నీ. మరి కార్వింగ్ వర్క్ తీసుకుంటే చూడండి ఒక ట్రయాంగిల్ మీద టోటల్లీ ఒక బ్లాక్ వుడ్ మీద కార్వింగ్ వర్క్. బావి దగ్గరికి వెళ్ళినా కూడా మన పుల్లి కూడా వుడ్లోనే ఉంది ఇక్కడ చూడండి, ఓల్డ్ కాలపువి. మరి ఇది డ్యాన్స్ మాల్ అంటారు అన్నమాట. ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కోసం రాజులు చూడడానికి నాట్యం చేసేవాళ్ళు అన్నమాట. దిస్ ఈజ్ ద డాన్సింగ్ హాల్. కార్వింగ్ వర్క్
ప్యాలెస్ కంప్లీట్ చేసాం. మనం నెక్స్ట్ పద్మనాభపురం మ్యూజియంకి వెళ్దాం. ఇవండి మ్యూజియంలో ఐడల్స్ చూడండి. ఇవన్నీ కూడా ఏ సంవత్సరాల నుంచి ఉన్నాయని, చాలా ఓల్డ్. ఇవన్నీ కూడా 12th century అని ఇలా ఓల్డ్ సెంచరీస్ గురించి ప్రతి ఒక్కటి కూడా దీంట్లోనే ఉన్నాయి. వినాయకుడి బొమ్మలు, మరి దీన్నే డబల్ నాగశివలింగం అంటారు అన్నమాట. మీకు ఇంట్రెస్టింగ్ ఒకటి చూపిస్తాను చూడండి. పనిష్మెంట్ కోర్ట్లో మనిషిని ఫిట్ చేసి అలా ఎండలో వదిలేస్తారన్నమాట. చచ్చిపోతాడు ఏం తాగలేక. ఇవన్నీ ఓల్డ్ సిపాయిలు వాడినవి. ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ యాంటిక్స్ అన్నమాట. ఈ గుడికి సంబంధించిన విషయాలు ఇవన్నీ పాతకాలపు స్వాట్స్. డచ్ వాళ్ళు ఇచ్చిన కత్తులు, మరి వుడెన్ గన్స్. ఇవన్నీ మెటల్ గన్స్ కాదు, వుడెన్ గన్స్. సో గైస్, మనం ఇప్పుడు పద్మనాభకోట నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఆ రాజ్కోట నుంచి బయటకు వచ్చి షాపింగ్ వచ్చున్నాం. సో యూ కెన్ సీ దట్ చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఇది 3 అనుదాం. ఇది ఒక మనం 3 కొన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ చాలా హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. జ్యువెల్ బాక్సెస్ అంటే మనకి జ్యువెల్ బాక్స్లో ఉంటుంది చిన్నదిగా.